ఎమ్మెల్యే ఎక్కడ? ఇది ఆ నియోజకవర్గ ప్రజలు వేస్తున్న ప్రశ్న. అంతేకాదు పార్టీ కూడా అదే అడుగుతోంది. అయితే తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. ఆరోపణలపై వీడియో రిలీజ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత అరవ శ్రీధర్ బయటకు వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. జనసేన విచారణ కమిటీ మాత్రం కుటుంబ సభ్యులతో మాట్లాడి విచారణకు పిలిచే యోచనలో ఉంది. ఎమ్మెల్యే మీద వచ్చిన ఆరోపణలపై పార్టీ ఇప్పటికే విచారణకు ఆదేశించింది. వారంలోగా వివరణ ఇవ్వాలంటూ పార్టీ ఏర్పాటు చేసిన కమిటీ శ్రీధర్ ని ఆదేశించింది. విచారణ తేలే వరకు పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలంటూ జనసేన ఆదేశాలు జారీ చేసింది. మా ప్రతినిధి సుధీర్ దీనిపై మరింత సమాచారం అందిస్తారు. సుధీర్, అందరూ అనుకుంటున్నట్లుగా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా ఏంటి? అసలు ఎప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది? మరోవైపు పార్టీ విచారణకు ఆయన హాజరయ్యే ఛాన్స్ ఉందా లేదా ఈరోజు? ఇప్పుడైతే తనపై వస్తున్న ఆరోపణలు ఏదైతే వస్తున్నాయో ఆ రోజు నుంచి కూడా ఎమ్మెల్యే కోడూరు నియోజకవర్గ ప్రజలకైతే అందుబాటులో లేరు, కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేదు. తన ఏదైతే అఫీషియల్ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. ఇంతవరకు ఏదైతే తనపై వచ్చిన ఆరోపణల మీద 1 నిమిషం 42 సెకండ్ల వీడియో ఏదైతే రిలీజ్ చేశారో ఆ వీడియో తప్ప ఎమ్మెల్యే ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనేది అయితే ఇంతవరకు ఎవరికి తెలియని పరిస్థితి. వాళ్ళ కుటుంబ సభ్యులతో కొంతమందితో టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఏదైతే వాళ్ళ బావగారు అలాగే కొంతమంది జనసేన నాయకులతో కొంతమందితో టచ్ లో ఉన్నట్టు మాత్రమే తెలుస్తుంది. కానీ ఎక్కడున్నారు ఏంటి అనేది మాత్రం అయితే పూర్తి వివరాలు అయితే ఏమీ లేవు. అయితే ఈ విషయానికి సంబంధించి పూర్తిగా లీగల్ ఒపీనియన్ తీసుకొని విచారణకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా సమకూర్చుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే విచారణ కమిటీకి సంబంధించి విచారణ కమిటీ ఇక్కడికి వచ్చి విచారణ చేసిద్దా, లేదంటే ఈ విచారణకు సంబంధించిన వీళ్ళే మొత్తం డేటా అంతా తీసుకెళ్లి వాళ్ళకి సబ్మిట్ చేయాలనే దాని మీద అయితే కొంత సంసిద్ధత నెలకొని ఉంది. విచారణ కమిటీ ఒకవేళ వస్తే రైల్వే కోడూరుకు వస్తే ఇక్కడ ఎవరిని విచారిస్తారు, ఏం చేస్తారు అనే దాని మీద కూడా ఒక ప్రశ్న అయితే రేకెత్తుతోంది. ఓవరాల్ గా ఏదైతే తనపై వస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణలకు సంబంధించి వివరణ ఇచ్చే దాని మీద పూర్తి స్థాయిలో లీగల్ ఒపీనియన్ కోసం అయితే ఎమ్మెల్యే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. అవన్నీ కూడా క్లియర్ అయిన తర్వాత తను అజ్ఞాతాన్ని వీడి బయటకు వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయని చెప్పేసి కొంతమంది జనసేన నేతలు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అసలు ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నారనే దానిపై అయితే ఎవరికి క్లారిటీ లేదు. ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనేది అయితే వివరాలు అయితే తెలియాల్సింది. ఈ రోజు లేదా రేపు మధ్యాహ్నానికి తర్వాత ఒకసారి లీగల్ ఒపీనియన్ తర్వాత రేపు మధ్యాహ్నంగా ప్రెస్ మీట్ కానీ లేదంటే విజయవాడ కానీ జనసేన కార్యాలయానికి కానీ వెళ్లే అవకాశాలు ఉన్నట్లు జనసేన నేతలు చెప్తా ఉన్నారు. రైట్ సుధీర్.